గురూజీ ఈ విషయము దత్తోపంత ఠేంగడేజీ వన్ ఆఫ్ ద సీనియర్ స్వయం సేవక్స్ చెప్పారండి. గురూజీ ఆయనతో అన్నారట, జియోపొలిటిక్స్ గనక అధ్యయనమైతే ఇది ఆత్మఘాతకమైనటువంటి చర్య అన్నారట. దత్తోపంత ఠేంగడేజీ అంటారు, ఐ హర్డ్ ద వర్డ్ జియోపొలిటిక్స్ ఫర్ ద ఫస్ట్ ఎవర్ టైమ్ ఆన్ దట్ అకేషన్. జీవితంలో మొట్టమొదటిసారి జియోపాలిటిక్స్ విన్నారు. జువాలజీ ప్రొఫెసర్ టాకింగ్ అబౌట్ జియోపాలిటిక్స్. ఆయన అన్నారు, సెంటర్లోంచి పోరాటాలు రాకూడదు, పోరాటాలు మార్జిన్స్లోంచి, ఫ్రింజెస్లోంచి, ఫ్రాంటియర్స్ నుంచి రావాలి. ఆ తర్వాత అవి దే హ్యావ్ టు క్లోజ్ ఇన్ చేసినప్పుడు మాత్రమే ఈ మధ్యలో ఉన్నవాడు లిబరేట్ చేయగలుగుతాము. కాబట్టి మనం గనక ఆ రకంగా చేయకుండా సెంటర్లో గనక మనం తిరుగుబాటు చేస్తే ఎనిమీ విల్ క్లోజ్ ఇన్ అండ్ విత్ ఇన్ 1 month అవర్ గవర్నమెంట్ విల్ కొలాప్స్. కాబట్టి క్విట్ ఇండియా మనము చెయ్యకూడదు అన్నారు డాక్టర్ హెడ్గే గురూజీ గారు. లుక్ ఎట్ ది కైండ్ ఆఫ్ లీడర్షిప్ దట్ ఆర్ఎస్ఎస్ హ్యాడ్. ఆ రోజు గనక ప్రేయము అంటే అందరికీ ఇష్టమైనది గనక అంగీకరిస్తే క్విట్ ఇండియా మూమెంట్లో మనకు కూడా భారతదేశ చరిత్రలో స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళ జాబితాలో ఈరోజు కమ్యూనిస్టులకు జవాబు చెప్పాల్సిన పరిస్థితి రాదు. బట్ ఆయన ప్రేయమును ఎంచుకోలేదు, శ్రేయమును ఎంచుకున్నారు. శ్రేయం ఈజ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ఎవ్రీ వన్. ప్రేయ और శ్రేయ దో అలగ్ అలగ్ చీజ్ హే. ప్రేయం అంటే నాకు జ్వరం వచ్చింది, నాకు జిలేబీలు తినాలని, నా మీద ప్రేమ ఉన్నవాడు నాకు జిలేబీలు పెట్టాడు అనుకోండి, ప్రియం అది, బట్ హార్మ్ఫుల్. శ్రేయము అంటే నీ శ్రేయస్సు దేనిలో ఉంది? ఇప్పుడు చేదు మందు తాగాలి, కషాయం తినాలి, ఇక లంకణం చెయ్యాలి, మందులు వేసుకోవాలి, ఆవిరి పట్టాలి, ఇవన్నీ కష్టము, కానీ ఇది చెయ్యాలి, ఇది శ్రేయము. గురూజీ శ్రేయము. మిత్రులారా, గురూజీ ఆలోచన యొక్క గొప్పతనం ఏంటంటే, గురూజీ జియోపాలిటిక్స్ని దత్తోపంత ఠేంగడేజీకి అర్థం చేయించినటువంటి 8 సంవత్సరాల తరువాత చైర్మన్ మావో సెంటర్ ఆఫ్ చైనా బీజింగ్ నుంచి లాంగ్ మార్చ్ చేసి యునాన్ ప్రావిన్స్ ద సదర్న్ మోస్ట్ టిప్కి వచ్చి అక్కడి నుంచి తిరుగుబాటు చేస్తాడండి. చైనా చరిత్ర చదివిన వాళ్ళకి తెలుస్తుంది. చైనాలో ఉన్నటువంటి కోమింటాంగ్ ప్రభుత్వం ఉంది. చాంకై షేక్ ప్రభుత్వాన్ని కొట్టడం కోసము యునాన్ ప్రావిన్స్కి వస్తాడు. దాన్నే లాంగ్ మార్చ్ అంటారు. ఆ లాంగ్ మార్చ్ చేసిన తర్వాత కొట్టడం జరుగుతుంది. గురూజీ చెప్పినటువంటి మాటనే మావ్ సెటింగ్ చెప్పాడు. మావ్ సెటింగ్ ఇస్ అ గ్రేట్ స్ట్రాటజిస్ట్. వీ మే నాట్ అగ్రీ విత్ హిజ్ ఐడియాలజీ, బట్ లుక్ ఎట్ గురూజీస్ విజన్. సంఘం ఎందుకు పెరిగింది అంటే బికాజ్ ఇట్ బిలీవ్డ్ ఇన్ శ్రేయ నాట్ ప్రేయ, శ్రియం నాట్ ప్రియం. మన కళ్ళ ముందు ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు చనిపోతున్నారు. మావోయిస్టు పోరాటం అంతమవుతుంది. ఎందుకు అంతమవుతున్నది? బికాస్ దే ఆర్ ఇన్ ద సెంటర్. చుట్టూ భారత సైన్యం ఉంది. మావోయిస్టులని ఎలా కొట్టారండి? గత 8-9 సంవత్సరాలుగా ఛత్తీస్గఢ్లో కానీ ఉత్తర తెలంగాణలో కానీ మెడికల్ షాప్లో క్వినైన్ ట్యాబ్లెట్ కొన్నాడు అనుకోండి, వాడిని పట్టుకుంటున్నారండి. మనం విషయాంతరం అవుతున్నాం, కానీ ఐఎమ్ టెలింగ్ యూ వాట్ జియోపాలిటిక్స్ మీన్స్. ఒక క్వినైన్ ట్యాబ్లెట్ కొంటే ఎవరికి ఇది, ఎక్కడికి వెళ్తున్నావు అని అది చెప్పకపోతే మెడికల్ షాప్ వాడిని పట్టుకున్నారు. ఎందుకంటే అడవుల్లో ఉండేవాడికి వచ్చే అతి ముందు వచ్చేటటువంటి జలుబు మలేరియాకి క్వినైన్ ట్యాబ్లెట్ కొనకుండా ఆపితే ముందు మావోయిస్టులకి ఏం చేయాల్సి వచ్చిందంటే బెంగళూరుకి వెళ్ళి క్వినైన్ కొనాల్సి వచ్చింది. కాబట్టి వాడి డబ్బులు, ఎనర్జీ దేనికోసం ఉపయోగించాడు? క్వినైన్ ట్యాబ్లెట్లు కొనడానికి బెంగళూరు వెళ్ళాడు. ఒక పెద్ద మావోయిస్ట్ని బెంగళూరులో ఎందుకు పెట్టారు? క్వినైన్ ప్రొక్యూర్ చేసి పెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ హౌ మూమెంట్స్ విల్ ఫెయిల్. సిద్ధాంతము మిగతా అంత పని మిలిటరీలీ, జియోపొలిటికలీ ఇట్ ఈజ్ ఈజీ టు ఫినిష్ అని గురూజీ 1942లో స్వయం సేవకులకి చెప్పారు. రియల్ లీడర్ కాబట్టి ఆయన ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మనం ఏం చేయాలి అని చెప్పారు. దట్ ఈజ్ వేర్ నక్సలిజం ఫెయిల్డ్. దట్ ఈజ్ హౌ Mao Zedong succeeded, and Guruji was speaking geopolitics to his Swayam Sevaks and his Karyakartas in 1942, much before, long before the geopolitics అనేటువంటి పదము పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్లు మాట్లాడటానికి ముందు ఆయన మాట్లాడారు. దిస్ ఈజ్ ది లీడర్షిప్ దట్ ఆర్ఎస్ఎస్ గాట్.
ఈ స్వయం సేవకులు వచ్చి గ్రామాలలో పనిచేసి శాఖలను పెంచి సమాజంలో ఉన్నటువంటి ప్రముఖుల్ని వాళ్ళు ప్రోత్సహించారు. హైదరాబాద్కి శ్రీరామ్ సాఠే గారు వచ్చారు. అద్భుతమైనటువంటి ధనవంతులైనటువంటి కుటుంబము. ఆయన కుటుంబంలో వాళ్ళందరూ కూడాను సైన్యంలో పనిచేశారు. శ్రీరామ్ సాఠే గారు ట్యాంక్ బండ్ బెంచీల మీద పడుకుని 5 పైసలు 10 పైసలకి దొరికే బఠానీలను తిని నీళ్లు తాగి పడుకున్నారు. అప్పట్లో హుస్సేన్ సాగర్ నీళ్లు తాగడానికి యోగ్యం. తాగి పడుకున్నారు. బట్ ఈ బిల్ట్ ఆర్ఎస్ఎస్ ఇన్ హైదరాబాద్. ఆయన ఒకసారి అడిగాను, ఎలా పనిచేశారండి మీరు అని అడిగాను. శ్రీరామ్ సాఠేజీ చాలా రీసెంట్గా చనిపోయారు. ఆయన అన్నారు, దునియా ఝుక్తీ హై, झुकाने वाला चाहिए. आसमान झुकती है, झुकाने वाला चाहिए. दुनिया बदलती है, बदलाने वाले चाहिए అన్నారు ఆయన. హల్దేకర్ జీ ఇక్కడ మన ప్రాంతంలో సహప్రాంత ప్రచారకగా పనిచేశారు. జీవిత చరమాంకంలో కదలలేని పరిస్థితిలో ఉంటే మరాఠీ గ్రంథాలను తెలుగులోకి అనువదించి ఒక అనువాదకుడి సాయంతో తెలుగులో పుస్తకాలు తీసుకొచ్చారండి. పెను తుఫానులో దీపస్తంభం అనే పుస్తకం ఇక్కడ బయట అందుబాటులో ఉన్నది, దయచేసి చదవండి. చిట్ట చివరి క్షణం వరకు పతత్వేషకాయో నమస్తే అటువంటి కార్యకర్త వచ్చారు. ఆయనని ఒకసారి అడిగాను అనమాట, హల్దేకర్ జీ మీరు అతి కష్టమైన పరిస్థితుల్లో ఎలా పనిచేశారంటే ఆయన చాలా అద్భుతమైనటువంటి ఒక భజన చెప్పారన్నమాట. లోగ్ కహతే కి భగవాన్ ఆతే నహీ పర్ ద్రౌపది కి తరహా తుమ్ బులాతే నహీ. లోగ్ కహతే కి భగవాన్ ఖాతే నహీ పర్ శబరీ కి తరహా తుమ్ ఖిలాతే నహీ. ఇది జీవన వేదంగా ఈ ఐడియాలజీ కోసం పనిచేశారండి కార్యకర్తలు. ఈరోజు 100 సంవత్సరాల తరువాత మనకు ఒక మహాసౌధం కనిపిస్తున్నది, కానీ దాని వెనుక స్వయం సేవకుల జీవన తపస్సు. నేను 1984లో అస్సాంకి ప్రచారకగా వెళ్ళాను. అస్సాంకి పంపించినప్పుడు అస్సాం ప్రాంత ప్రచారక్ గారికి నన్ను పరిచయం చేసిన తర్వాత హీ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద స్టేట్. ఆయన అన్నారు, సుధాకర్జీ వారంలో ఎన్ని వారాలు ఉంటాయి? సుధాకర్ వారంలో ఎన్ని రోజులు ఉంటాయి అంటే, హఫ్తే మే తో 7 दिन रहते हैं. गिनाओ. मैंने गिनाया था. रविवार, सोमवार, मंगलवार, बुधवार, गुरुवार, बृहस्पतिवार, शुक्रवार, शनिवार అని చెప్పాను. అస్సాం మే ఏక్ ఔర్ వార్ హోతా హై అన్నాడు. ఇంకొక వారం ఉంటుంది అస్సాంలో అన్నాడు. అది ఏంటి అంటే అది హెడ్గే వార్ అన్నాడు ఆయన. అంటే ఏంటి అన్నాను, ఏ రోజైతే నీకు తినడానికి తిండి దొరకదో, ఏ రోజైతే నువ్వు పస్తుతో అర్ధాకలితో ఉంటావో ఆ రోజు హెడ్గే వార్.